వెరీ లాంగ్ టైమ్ హెవీ సెట్. అయితే ఇప్పుడు ఈ మధ్య రీల్స్ బాగా చూస్తున్నా. ఎట్లా అంటే డైరెక్ట్ 20-25 తీస్తున్నారు, ఇట్లా లేపుతున్నారు, అది పెడుతున్నది బొమ్మ పెడుతున్నారు మొహం మీద. ఎప్పుడైనా నైస్. What's up guys, Ishubhai Krishna in the house. I'm back with another video. I hope you all are doing great. So after a long time మళ్ళీ ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నా ఈరోజు. నేను శ్రీరామ్, ఫిట్ విత్ శ్రీరామ్ మీకు తెలుసు అనుకుంటా, లైక్ చాలా మందికి అయితే తెలుసు ఇన్స్టాగ్రామ్లో. అండ్ తను అయితే నాకు జిమ్ పార్ట్నర్ లేడు, తనకి జిమ్ పార్ట్నర్ లేడు. సో ఇద్దరం కలిసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. లెగ్స్ చేసామన్నా ఇంకా సోర్నెస్ ఉంది, 2 days అవుతుంది. సో అయినా కూడా ఈరోజు ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఇద్దరం కలిసి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తాము. పైకి వెళ్దాం. టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది, ఈవినింగ్ 3:30 PM. కొంచెం తొందరగా వస్తే వ్లాగ్ చేసుకోవచ్చు, జనాలు ఉండరని ఇట్లా తొందరగా వచ్చాం. లెట్స్ గో, వెళ్దాం. సో జిమ్ వచ్చేసి నేను టీఎస్ జిమ్ అని కొత్తగా ఈ జిమ్లో జాయిన్ అయ్యాను అనమాట. మా వాళ్ళందరూ వస్తున్నారు అండ్ మేము అందరం కలిసి వర్కౌట్ చేస్తున్నాము. సో ఒక్కరోజు మాత్రం నేను ఇద్దరం కలిసి అయితే వర్కౌట్ చేస్తున్నాను. ఇద్దరం అయితే ఈవినింగ్ చేసేవాళ్ళం వర్కౌట్, కొంచెం ఎర్లీ వచ్చి లాక్ చేయొచ్చు అని. అట్లా మంచిగా కనిపిస్తున్నావు, దాంట్లో ఉంది. దాంట్లోనే వేసాను. సో మనమైతే ఇప్పుడు చెస్ట్ అండ్ షోల్డర్స్ అయితే స్టార్ట్ చేద్దాము. నేను మొన్న లెగ్స్ చేసాము, కొంచెం గ్యాప్ తీసుకున్నాను నేను. సో నేను శ్రీరామ్ అయితే ఇద్దరం చేస్తున్నాం ఇక్కడ. అండ్ సో అది హెవీ సెట్స్ కొట్టాలి, ఫెయిల్యూర్ రెప్స్, లీన్ బల్కింగ్ అయితే చేస్తున్నాను. మీకు తెలుసు, సిరీస్లో చూస్తున్నారు కాబట్టి. లైటింగ్ బాగుంది, జనాలు కూడా పెద్ద లేరు. జనాలు రాకముందుకే వర్కౌట్ మంచిగా చేసుకొని బ్లాగ్ చేసుకొని బయట పడడం బెస్ట్. లెట్స్ గో. మనోడైతే కేబుల్స్తో వార్మప్ అయితే స్టార్ట్ చేసిండు. సో మొబిలిటీ కోసం అయితే ఇవి చేస్తున్నాడు, నేను కూడా చేస్తా. సో ఇవి చేసుకుంటే ఏంటంటే హెవీ లిఫ్టింగ్ చేసినప్పుడు ఇంజురీ అవ్వకుండా ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడు చెప్తూనే ఉంటాను కాబట్టి చూసుకోండి. డైరెక్ట్ షోల్డర్ స్టార్ట్ చేయకుండా కొంచెం వార్మప్స్ అవి చేస్తే బెస్ట్. వార్మప్ విత్ 12.5K 15 repetitions ఫస్ట్ సెట్ అనమాట ఇది. స్లో అండ్ స్టడీ రెప్స్. నెక్స్ట్ హెవీ సెట్ స్టార్ట్ చేద్దాం మనం. నాకెందుకో ఈరోజు మంచి వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. అప్పర్ మంచి పాజిటివ్ ప్రీ వర్కౌట్ కిక్ చేస్తుంది మెల్లగా. అట్లా శ్రీరామ్ ఇచ్చిండనమాట. శ్రీరామ్కి ఫ్రీ కాబట్టి మంచి ఫుల్ స్కూప్ అవుట్ వేస్తే సెట్ అయిపోయింది. సో ఫస్ట్ హెవీ సెట్ వచ్చేసి 22.5 kg. మీరు ఒక్కసారి ఇక్కడ యాంగిల్ చూసుకోండి. మనోడు ఇన్వర్ట్ తీస్తున్నాడు చూసారా? సో అట్లా ఇన్వర్ట్ తీసుకోవాలి. సో దట్ కరెక్ట్ డెల్స్ మీద ఎక్కడ టార్గెట్ అవ్వాలో అక్కడే టార్గెట్ అవుతుంది. స్లో అండ్ స్టడీ మోషన్, స్లో అండ్ స్టడీ రెపిటేషన్స్. వెరీ నైస్. కమాన్, 4 more. నెక్ పట్టుకుంది కదా, కొంచెం హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కొంచెం తెలుస్తుంది, బట్ ఫైన్. ఎస్. సెట్కి ఇట్లా ఫ్లెక్స్ చేసుకుంటే బెటర్, డెఫినేషన్ మంచిగా అవ్వడానికి.
పంపు మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో అనిపిస్తుంది. ఇది నాది. రెస్ట్ చేద్దాం కాసేపు అయిన తర్వాత. వాస్కులారిటీ ఘోరంగా ఉందిగా. అప్ నైస్ నైస్. హ్యాండ్ టిల్ట్ అవుతుంది. అప్ 1 2 3 4 5. లేదంటే మస్తు కొట్టచ్చు. షోల్డర్ ఇంజురీ ఉంది కానీ కొట్టచ్చు అంటున్నా గట్టిగా. కొట్టు మీదే అని కొడితే కానీ షోల్డర్ కన్నా అయిపోతా. నీదంటే కొంచెం బ్రాడ్ ఉంది. డబుల్ బైసిప్ ఒకసారి. క్రేజీ. వెరీ లాంగ్ టైమ్, హెవీ సెట్. లెట్స్ గో. వన్ 10 కొట్టాలి. 3 గుడ్. 4 కమ్ ఆన్. 5 హాఫ్ రెప్స్. 1 బస్. 2 లాస్ట్ 2. 1 లాస్ట్ 1 ఆపిష్. ట్రైపాడ్ లేదు కానీ సపోర్ట్ ఇచ్చేది. ఆడికేనా నేను హెవీ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ C5 C6 పెయిన్ వస్తుండే. చాలా డేస్ అయింది కదా. నేను ఆ మిషన్ చూసినాను అక్కడ, షోల్డర్ మిషన్. దాని మీద చేస్తున్నా కాబట్టి ఏమనిపించలేదు. డంబుల్ డైరెక్ట్ పట్టుకున్నా కదా, నాకు అది తెలుస్తుంది, పిన్ చేస్తున్నట్టు. మెల్లమెల్లగా నా బాధ అందుకే లో వెయిట్తో వెళ్ళాలి. నాకు ట్రాప్స్ ఇష్టం కదా. ఇప్పుడు ఆ పెయిన్ స్టార్ట్ అయింది అనుకో, నేను ట్రాప్స్ చేయగానే ఫస్ట్ మధ్య ఇట్లా వెళ్ళిపోగానే ఇక్కడ పెయిన్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రెజర్ మనం ట్రాప్ చేసేటప్పుడు నెక్లో కూడా పడుతుంది. నాకు ఏదైనా కానీ స్ట్రెచ్ చేయకపోయేసరికి లోపల ఏదో ఫీలింగ్ ఉంటుంది. సో అట్లా చేద్దాం. లైట్ వెయిట్ చేస్తే బెటర్ ఏమో. లైట్ వెయిట్ ఇదే సేమ్ వెయిట్. అదే సేమ్ వెయిట్. నువ్వు చెయ్యి. లాస్ట్ పార్షియల్ లెఫ్ట్స్ ఉంటాయి కదా. సో నాకు ఒకవేళ నెక్ పెయిన్ ఇంజురీ అనిపిస్తుంది అనుకో, నేను వెంటనే చెప్పేస్తాను నీకు, వదిలేసి. ప్రతిసారి ఇంతే. మంచి క్లిప్ తీయగానే అది మొబైల్ ఇద్దరం ఉన్నాం, ట్రైపాడ్ లేదు, డంబుల్ దగ్గర పెట్టగానే కొంచెం హెవీ వెయిట్ షేక్ అవ్వగానే సర్ఫేస్ మొత్తం అది కింద పడిపోయింది. మనోడేమో నెక్స్ట్ సెట్ నుంచి స్టార్ట్ చేస్తే అగ్రెషన్ అని చెప్పేసి ఈ సెట్ అయితే కామ్గా ఉంది. దేంతో చినిగిపోద్ది? 2.5 తోనే చినిగిపోతుంది అన్న. ఏంటిది? కాకపోతే కంట్రోల్లో తీసుకురావాలి. ఏది ఎట్లా ఫ్లైస్ ఎట్లా లాంగ్ అంటున్నావా, వైడ్ అంటున్నావా, లేకపోతే వైడే అంటున్నా? ఇంత వైడ్. ఓకే డన్. కంట్రోల్లో స్లో తీసుకురావాలి. డెఫినెట్లీ మస్తు పడుతుంది. షూర్ తీసుకో. 2.5 తీసుకోమని. ట్రైన్ చేద్దాం. అక్కడే ట్రైన్ చేయి. అయితే మొత్తం వెయిట్ అంతా టో మీద వేయాలి. ఓకే. కాకపోతే హిల్స్ లేపద్దు. హిల్స్ ఇట్లా పైకి లేపద్దు. వెయిట్ అంతా టో మీద వేసి బాడీ కొంచెం ముందు క్లీన్ కావాలి. మరి ఇంత కాదు, కొంచెం ముందు క్లీన్ అయ్యి ఇవి కూడా ఇక్కడ కాకుండా కొంచెం లోపలి తీసుకోవాలి. లోపలి తీసుకొని బస్. నైస్. మరి కొంతమంది ఇక్కడికి తీసుకొస్తారు. సో ఇది కొంచెం లాటరల్లో కూడా పడుతుంది, సైడ్ హిల్స్లో కూడా పడుతుంది. కొంచెం బయటికి తీసుకురావాలి ఈ రేంజ్ ఆఫ్ మోషన్. ఓకే. నాట్ 90, కొంచెం లోపలికి. నైస్. క్లియర్ కట్ కనిపిస్తుంది మీకు ఇక్కడ డెల్ట్ మీద, సైడ్ డెల్ట్స్ మీద ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో పర్ఫెక్షన్, స్లో రెప్స్ ఈజ్ ఎవ్రీథింగ్. అంతే. ఇవి చేసిన తర్వాత లాస్ట్లో ఒక 10 seconds హోల్డ్ చేసినామంటే బాంబ్ అంటారు. బాంబ్ అంతే. లాస్ట్ పార్షియల్ రెప్స్. నైస్ నైస్. అయిపోయిన వెంటనే ఫ్లెక్స్ చేయ ఒక 10 seconds హార్డ్గా. ఫ్లెక్స్ 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 ఫ్లెక్స్. వెరీ నైస్. బ్రీత్. హోల్ హోల్. 1 2 3. ఎన్ని రెప్స్? ఫెయిల్యూర్ అంటే 15 రెప్స్. లాస్ట్ సెట్ మొత్తం ఫెయిల్యూర్ కూడా. లాస్ట్ 2 sets.
ఇంకా మెల్ల రేంజ్. స్లో డౌన్. ఎస్. పైకి స్పీడ్ తీసుకెళ్ళి. స్లో డౌన్. అప్ స్పీడ్. స్లో డౌన్. అప్. గుడ్. స్లో డౌన్. పాజ్ చేసుకుంటారా ఇప్పుడు? 1 2 3 4 డౌన్. అప్. 1 2 3 4. ఇప్పుడు నార్మల్ రెప్స్ కూడా. ఇప్పుడు కమాన్. నార్మలా? పార్షియల్ రెప్స్ కూడా. జస్ట్ 5 to 6 reps enough. 4 5 6 7 ఆపేష్. 8 ఫ్లెక్స్. ఎట్లుంది 2.5? రాడ్ అసలు నీకు కనిపిస్తుందా? పంప్ అయితే ఎక్స్ట్రీమ్. ఆర్మ్స్ కూడా మంచి బాగా చేస్తున్నాం కాబట్టి ఒక 1 వీక్ అవుతున్నట్టు ఇద్దరం కలిసి 1 వీక్ అయిందా? 3 days అవుతుంది. 3 days అవుతుంది కదా, అంతే. 3 days మధ్యలో 2 days గ్యాప్ వచ్చింది. అవును. సో ఇద్దరం చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. పుష్ చేసుకోవచ్చు మంచిగా. చేద్దాం. శ్రీరామ్ ఒక చిన్న చిట్కా చెప్తాడు ఎలా చేయాలి ఫ్లైస్ అనేది. యా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకటి, వెయిట్స్ని ఎప్పుడు మనం కంట్రోల్ చేయాలి, అప్పుడే మనం చేంజెస్ చూడగలుగుతాం. కొంతమంది అయితే ఇప్పుడు ఈ మధ్య రీల్స్ బాగా చూస్తున్నా, ఎట్లా అంటే డైరెక్ట్ 20-25 వేస్తున్నారు, ఇట్లా లేపుతున్నారు, అది పెడుతున్నది బొమ్మ పెడుతున్నారు మొహం మీద. ఎప్పుడైనా ఫ్లైస్ లైట్ వెయిట్తోని కంట్రోల్ లెఫ్ట్ చేస్తే మస్తు పడుతుంది. సో నేను 7.5తో చూస్తున్నా, అది కూడా మొత్తం కంట్రోల్, స్లో కంట్రోల్. ఇది చూస్తున్నారు ఇక్కడే కరెక్ట్ పర్టికులర్ పార్ట్లు చూడండి. కంట్రోల్. నైస్. కంట్రోల్. Come on, more 5. 8 5 4 last 3 last 2 last 1 partial 1 2 3 4 5 6 7 last 1. ouch. క్రాంప్స్ వస్తున్నాయి. మంచి ఇట్లా బాల్ లాగా కనిపిస్తాను. ఇక దాన్ని ఫుట్బాల్ చేయాలి దాన్ని. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తే లేదు. నెక్స్ట్ ఫ్రంట్ రేస్ చేద్దామా? ఓకే. మంచి సేమ్ లైట్ వెయిట్ కంట్రోల్ రెప్స్. ఎట్లా చేద్దామంటే ఫస్ట్ ఆల్టర్నేట్ చేద్దాము. లాస్ట్ స్ట్రెయిన్ అయిన తర్వాత ఎట్ ఏ టైం 2 కలిపి కూడా. ఓకే. కలిపి కొట్టేసినాం అనుకో పగిలిపోతుంది మొత్తం టెల్ట్. సో అట్లా చేద్దాం. ఇచ్చి పడేద్దాం. కమా. ఇంకా పైకి ఇచ్చి డబుల్ హ్యాండ్స్. మనీజీ. నైస్. ఇలా ఉంటే ఎప్పుడైనా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. గేమ్ ఏంటంటే డబుల్ హ్యాండ్స్.
అమ్మా మాట్లాడాలా చేసుకో అట్లా నీట్గా రస్టిక్ UFC మ్యాచ్ చూస్తూ ఆహా ఏం షార్ట్స్ పడుతున్నాయి, ఇక్కడ కూడా క్రేజీ షార్ట్స్ పడుతున్నాయి, మజా వస్తుంది ఇద్దరం కలిసి వర్కౌట్ చేస్తుంటే. యా ఇక్కడి నుంచేనా? అక్కడి నుంచి ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు ముందట ఎట్లా ఉండాలంటే ఇటోస్ వాడు అటోస్ వాడు 2 కత్తులు ఉన్నాయి. కత్తులు ఎట్లుంటాయి అట్లుంటాయి, ఆపోజిట్ ఉంటాయి, ఇట్లా ఇట్లా అట్లుంటాయి. అదే కొంచెం పైకి లేపు. ఇప్పుడు వెనుక తీసుకెళ్ళి మళ్ళీ ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మళ్ళీ లేప్. మొత్తం రేడియల్స్ మీద ఫోకస్ చేయి. కొంచెం అయితే నువ్వు ఇక్కడ పైకి తీసుకెళ్తున్నావు, ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ముందు తీసుకెళ్ళి ఇక్కడికి లాక్ చేయాలి. ఓకే అప్ అప్ స్లో ముందు తీసుకెళ్ళాలి. ఫుల్ స్ట్రెచ్. ఓకే ఫుల్ స్ట్రెచ్. యా లైక్ ఎట్లా అంటే ఇటో కత్తి ఉన్నది, ఇటో కత్తి ఉన్నది. కత్తులు ఎప్పుడు ఇట్లుండవు. అదే వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా, కత్తి ఇటో కత్తి ఇటో కత్తి ఇట్లా ఓపెన్ చేయాలి, ఇటో కత్తి ఇటు ఓపెన్ చేయాలి. లైక్ ఇట్లా. ఓకే ఇక్కడికి ఆపినా నేను. అర్థమైంది ఎక్కడ ఎగ్జాక్ట్ ఎక్కడ పడుతుంది అనేది అర్థమైంది. ఇప్పుడు చూసినావా? యా ఓన్లీ రేడియల్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడికి లాక్. మళ్ళీ ఫుల్ స్ట్రెచ్ లాక్. ఎస్ కిందికి అక్కడికి అంతే. నేను చెప్తా తీసుకెళ్ళి పైకి. అక్కడికి అంతే. అక్కడికి పైకి తీసుకెళ్తే ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడికి యాప్ లాక్ చేయి. ముందు తీసుకెళ్ళి ముందుకి. కొంచెం ఇన్వర్డ్ తీసుకో. ఇక్కడికి అంతే. ఎట్లుంది? క్రాంప్ పడ్డదా మంచిగా? ఫ్లెక్స్ చేస్తే తెగిపోవాలి. అంటున్నా. ఎట్లా అనిపించింది? కొత్త ర్యాంప్. నెక్స్ట్ ప్రో కార్డ్ విన్నారా? తెల్లగా ఉన్నావు కదా, అదొక దెబ్బ. అది ఆ వైట్ లైట్స్ చాలు. లేకపోతే లైట్ ఉండేసరికి లైటింగ్కి సెట్ అవుతుంది. అలా వస్తుంది. అదే తెల్లగా ఉన్నా
దాంట్లో తెల్లగా కనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఇంకా మనకి లెగ్స్ కరెక్ట్గా ఉంటాయి, ఇలా చిన్నగా కనిపిస్తుంది, ఇలా ఇంకా చిన్నగా అదే చిన్నగా కనిపిస్తుంది. యాక్చువల్గా చాలా పెద్దగా ఉన్నాం హ్యూజ్గా, బట్ మిర్రర్లో చిన్నగా కనిపిస్తుంది. నాకు అర్థం కావట్లేదు ఎందుకని. వర్కౌట్ అయితే అయిపోయింది. క్రేజీ అంటే క్రేజీ మస్తు చేసినాం వర్కౌట్. నాకు ఎందుకో నేనైతే హ్యూజ్గా కనిపిస్తున్నా, 70 kgs ఉన్నా. ఇక్కడ ఎందుకో ఇక్కడ ఒక సైజ్ కనిపిస్తున్నా, కానీ బయట మిర్రర్స్లో అయితే అంత సైజ్ ఏమి అనిపించట్లేదు. ఎందుకో తెలియదు. శ్రీరామ్ కూడా అంటుండు ఈ మిర్రర్స్లో ఏదో తేడా ఉంది, ఒక దగ్గర లడ్డు కనిపిస్తున్నాం, ఒక దగ్గర సన్నగా కనిపిస్తున్నాం అని. మంచి వర్కౌట్ సెషన్ అయితే అయ్యింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యట్లేదు, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నేమ్ ఉంటుంది, ఫోటో ఇక్కడ అప్లోడ్ చేస్తా, వెళ్ళి అక్కడ ఫాలో అయిపోండి. క్విక్ మోటివేషన్ ఆర్ ఫ్రీ డైట్ ఏదైనా కావాలన్నా అక్కడ మీరు పింగ్ చేయొచ్చు. అంతే గైస్, అంటిల్ దాన్ టేక్ కేర్, బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లెట్స్ గో.